ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి కనిపిస్తోంది. పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పటాన్చెరు సర్వీస్ రోడ్డుపై ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. బైక్లపై పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఫేస్కు మాస్కులు వేసుకొని, తలపై క్యాప్ పెట్టుకొని, చేతులకు గ్లౌజులు వేసుకొని వారు ప్రయాణిస్తున్నారు. దొంగతనం చేసిన బైకులనే దోపిడీకి వాడినట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని చందానగర్లో జరిగినటువంటి ఈ కాల్పుల కలకలాన్ని మనం చూసాం ఇప్పటికే. అయితే ప్రముఖ నగల దుకాణం ఖజానా జ్యువెలర్స్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనాన్ని ఆ సిబ్బంది అడ్డుకున్న నేపథ్యంలో వారి మీద కాల్పులు జరిపినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం. షాప్లో ఉన్నటువంటి పలువురు సిబ్బంది మీద గాయాలు కూడా అయ్యాయి ఈ కాల్పుల్లో. పోలీసులు రంగప్రవేశంతో వారందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అయితే పోలీసులు అప్పటి నుంచి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ముందుగా మనం దొంగతనం జరిగినటువంటి ఆ ప్రాసెస్ను కూడా మనం క్లియర్గా చూసాం. సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయి ఉన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబంధించి స్టాల్స్ అన్ని కూడా పగలగొట్టి ఎదురు తిరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద, లోపల ఉన్న వాళ్ళ మీద, అందరి మీద దాడులు చేసే ప్రయత్నం చేయడాన్ని కూడా మనం చూసాం.